నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మీరు ఇక్కడ కరీంనగర్ లోనే ఉంటారా? అవును, మాది కరీంనగరే. మీ పేరమ్మా? మా పేరు భవాని. భవాని. ఇక్కడ ఇదే డివిజన్ లో ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ అయితే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి, అందరు ప్రచారం చేస్తున్నట్టున్నారు. సో ఎవరు బాగుంటది ఇక్కడ, మీకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? మీరు మేము ఎప్పుడైనా బీజేపీకే సపోర్ట్ చేస్తాం. ఎందుకమ్మా? అంటే బీజేపీకి ఓటేయాలి. ఎప్పుడు అందరూ ఛాన్సెస్ ఉంటుంది, ఒకసారి బీజేపీ కూడా ఛాన్స్ ఇవ్వాలని. ఓకే, అంటే మేయర్ స్థానం ఈసారి బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. కాకపోతే ఈ ఒంటెల సత్యనారాయణ గారు అయితే కొంచెం మాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. మా ఏరియాకి స్ట్రీట్ లైట్స్ అయినా కానీ, కెమెరాస్ అయినా కానీ, రోడ్స్ అవన్నీ ఎప్పుడైనా వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పాలన్నా కానీ దగ్గరుండి అన్ని చూసుకుంటారు వీళ్ళు, ఈ సత్యనారాయణ గారు. అట్లా అని ఈయననే గెలవాలని కోరుకుంటూ, ఈయననే రావాలి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారితో పాటు ఇంకా మిగతా బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు కూడా పోటీ చేస్తారు, ప్రచారం కూడా చేస్తారు. సో వాళ్ళకు అవకాశాలు ఎలా ఉన్నాయి? సత్యనారాయణ రెడ్డి గారి గెలిచే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటారు? ఎందుకంటే ఆయన చేసింది మాకు తెలుసు. ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ అయినా కానీ ఇప్పుడు ఎవరైనా చేస్తే కదా చూస్తాం దగ్గరుండి. వాళ్ళ గురించి మాకు అంత ఐడియా ఉండదు. మా వార్డ్ 24 డివిజన్ కి అయితే ఈయననే ఎక్కువ, సత్యనారాయణ గారు. ఎప్పుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏదన్నా ఈయన ఇంటికి వచ్చి ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా ఫస్ట్ నిలబడేది మాత్రం ఈ సారే ముందుంటాడు. అట్లా సమస్య వచ్చిందంటే మీరు చెప్పి ఇడిచిపెడితే అయిపోయి తను చూసుకుంటాడు. ఇప్పుడు ఒక రోజు స్ట్రీట్ లైట్ వస్తలేదు అంటే నెక్స్ట్ డేనే కేర్ తీసుకొని నెక్స్ట్ డేనే వచ్చేటట్టు చూస్తాడు. ఫోన్ చేస్తే వస్తాడు. మామూలుగా ప్రజలు కూడా ఒకటి చెప్పడమ్మా, ప్రజలు కూడా అదే కోరుకుంటారు కదా, మా ప్రాబ్లం సాల్వ్ చేసేట వాళ్ళే రావాలి. ఇప్పుడు కొంతమంది ఏంటి, ఇప్పుడు చేస్తాం అని అన్ని చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి చూస్తున్నాం కదా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎట్లుంది, 2 వచ్చేసి ఆయన వెళ్ళిపోవాలి ఫస్ట్. అదైతే ఇప్పుడు ఎంత కోపం ఎందుకమ్మా? ఎన్నో ఇప్పుడు మీ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు, ఎవరు పెట్టుబడు అవి తీసేయాలి ఫస్ట్. చెత్త బస్సు లొల్లిలు కాదు ఏం కాదు, ఫ్రీ బస్ లో తీసేయాలి. అనవసరంగా బాయ్స్ కి ఇబ్బంది అవుతుంది. కావాలంటే చార్జెస్ తగ్గించాలి తప్ప. మీకైతే ఫ్రీ కదమ్మా, మాకెందుకు? పనికి రాని తిరుగులు తప్ప ఏం లేదు. నా లేడీస్ కూడా నేను కరెక్ట్ చెప్తున్నా, పనికి రాని తిరుగులు అవసరం లేదు. కాదమ్మా, ఇప్పుడు అంటే పల్లెకన తిరుగుతారు ఎక్కువ, అది కరెక్ట్. ఇటువైనా బస్సు ఉంది కదా అని వెళ్తురు. లేడీసే తప్పు ఫస్ట్ చెప్పాలంటే. కనీసం బాయ్స్ కి సీట్ కూడా ఇయ్యరు. ముందన్న కొంచెం లేడీస్ కి అయ్యో లేడీస్ కదా అని సీట్ ఇచ్చే బాయ్స్ ని చూసినా. ఇప్పుడైతే లేడీస్ ని చూస్తే మీరు ఫ్రీగా కూర్చుంటారు, మేము టికెట్ ఉన్నా నించాలని. మామూలుగా జెంట్స్ మామూలుగా మేము కూడా అప్పుడప్పుడు జర్నీ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఏమంటారు అంటే టికెట్ వంకొని మేము నిలబడే పరిస్థితి, కనీసం నిల్చుందామంటే ప్లేస్ లేని పరిస్థితి. వాళ్ళు వచ్చి బిందాసుగా మహిళలు ఇప్పుడు మహిళలకైతే అసలు కనీసం రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు అంటే ఈ ఫ్రీ బస్సు ఇంకా వ్యతిరేకత ఇచ్చిందా? నిజంగా చాలా. అది ఫస్ట్ తీసేయాలి. కనీసం పింఛన్లు వాళ్ళకన్నా చేస్తే అయిపోవు కదా, ముసలి వాళ్ళకి ఒక ఉంటుండే. ఇది ఫ్రీ బస్సులు చేసి ఎందుకు తలనొప్పి? అవి తీసేసేయాలి ఫస్ట్. ఫ్రీ బస్ అనేది తీసేయాలి. ఈసారి మున్సిపల్ వాళ్ళు వచ్చిన వీళ్ళు ఎలక్షన్స్ వాళ్ళు ఎవరైనా గెలిచినా కానీ వాళ్ళు తీసేయాలి ఫస్ట్ ఫ్రీ బస్. అయితే ఫ్రీ బస్ అస్సలు వద్దు. ఇద్దరికి సగం ఆఫ్ టికెట్ పెట్టినా చాలు గానీ ఫ్రీ బస్ అస్సలు వద్దు, అంతే. ఇప్పుడు మొదటి బయట మీరు ఇప్పుడు ఒక మహిళగా, ఇప్పుడు నేను ఎంతో మంది చేస్తున్నా కానీ మీరు ఫ్రీ బస్సు తీసేయాలని ఒక మహిళగా మీరే కోరుకుంటారు. తీసేయాలి అందరికి చెప్తున్నా నేను. మహిళలకి అసలు రెస్పెక్ట్ లేదు ఈ ఫ్రీ బస్ చేయబట్టి రెస్పెక్టే లేదు. అండ్ ఫస్ట్ ఫ్రీ బస్ అనేది తీసేయాలి. మేమేదంటే బీజేపీకే ఓటేస్తాం. ఎందుకంటే ఈ సత్యనారాయణ గారు ఎప్పుడైనా మాకు అవైలబుల్ ఉంటారు అని. చాలా అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముంగట వచ్చి నించునే మనిషి, ఫస్ట్ మనిషి చెప్పాలంటే సత్యనారాయణ గారే. భవానక్క, ఒకటైతే మంచి పాయింట్ చెప్పిన, ఒక మహిళగా రేవంత్ రెడ్డి గారికి మంచిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నారు ఫ్రీ బస్సు తీసేయాలని. సో అంటే ఓకే, అది ఒక మంచి పాయింటే. దీంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రం ఇంకొకటి చెప్తున్నా, కాంగ్రెస్ వచ్చిందంటే ఇప్పుడు పిల్లల చదువులు కూడా పెన్షన్స్ ఆగిపోయినాయి, వాళ్ళ స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. చాలా పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంటర్ వాళ్ళకైనా స్కాలర్షిప్స్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం పడేది. వాళ్ళ స్టడీస్ కూడా ఏ ప్రాబ్లం ఉండకపో. లక్షల డొనేషన్లు కట్టాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. చాలా బీదరికం పేరెంట్స్ ఉంటారు. హైయర్ రేంజెస్ అంటే వాళ్ళకు నడుస్తుంది. ఇప్పుడు బీదవాళ్ళంటే ఎట్లా కడతారు? మళ్ళీ అదొకటి. బంగారం అని అవసరం లేదు. ఓకే, కళ్యాణ లక్ష్మి అన్నారు, అది లేదు. ఒక ఫ్రీ బస్ ఒక్కటే చేసిండు రేవంత్ రెడ్డి, ఇంకేం చేయలేడు.
5,000 పింఛన్ ఇస్తాను వాళ్ళకి లాస్ చేసిండు ముసలి వాళ్ళకి. కనీసం ఫ్రీ బస్ చేయబట్టి వాళ్ళకి 4,000 పింఛన్ ఇచ్చినా వాళ్ళన్నా కొంచెం సెటిల్ అవుతుంది. నెలకి పాపం వాళ్ళ కడుపు నిండా తిండి తింటారు కదా, అది చేసిన అయిపో. ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి ఫస్ట్. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఫ్రీ బస్సు గురించి వాళ్ళు ఎంత మంచిగా ప్రచారం చేసుకుంటుర్రు అంటే మహిళా మనులు స్వేచ్ఛగా తిరుగుతుర్రు అంటారు. లేదు లేదు, అసలు స్వేచ్ఛ కాదు కదా, సీట్ల అసలు స్వేచ్ఛ కాదు, రెస్పెక్ట్ లేదు గర్ల్స్ కి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు గౌరవం ఇచ్చట్లేదు. లేదు లేదు, ముందన్న అయ్యో లేడీస్ ఉన్నారు కదా అని లేచి నించొని సీటు తీసుకో కూర్చోండమ్మా అనేటోళ్ళు ఉన్నారు. నించోరు, ఫ్రీగే కదా మీరేం పని అన్నట్టు ఇష్టం వచ్చినట్టు తిడుతురు. మళ్ళీ లేడీస్ కూడా ఏంటంటే చిన్న వాటికి పెద్ద వాటికి కూడా లేడీస్ అని, నేను కూడా లేడీ, నేను చెప్తున్నా ప్రతిదానికి వాళ్ళ ముందు మనం చులకన అవుతున్నాం. అవసరం ఉంటేనే వెళ్ళండి, ఈ కూరగాయలకని కాఫీలకని. ఈ ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ టూ మచ్ అయిపోతున్నాయి, ట్రోల్ బాగా అయిపోతుంది లేడీస్ మీద, అది అసలు ఘోరం. ఒక్కోళ్ళు చేయబట్టి 10 మందికి పేరు వస్తుంది కదా. ఫ్రీ బస్సుకు మీరు వ్యతిరేకం. ఓకే, సో తెలంగాణలో 2 సార్లు కేసీఆర్ కు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. సో మిగతా పథకాల గురించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? నచ్చలేదు నాకు కాంగ్రెస్ అనేది, నచ్చలేదు. కాంగ్రెస్ అంటే గంత కోపం పడుతున్నావు? అసలు నచ్చలేదు. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు వేరే ఉండే, ఇప్పుడు అస్సలు నచ్చలేదు. ఇప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తున్నాం మేమైతే. రేపు వెళ్ళిపోయినా నో ప్రాబ్లం, కేసీఆర్ వచ్చినా బెటరే మాకు. ఆయన చేసిన మంచి పనులు నేను 10% కూడా వేయలేడు. ఆయన 99% ఇచ్చిండు, ఏదో 1% ఈయన ఇప్పుడు చెప్తుండు అన్న అప్పులే చేసిండంటే అప్పులు ఎవరి కోసం చేసిండు? మన గురించే కదా, జనాల గురించే కదా. రైతు బంధు వస్తుంది టైం టు టైం, పొలాలు ఇప్పుడు ఊర్లలో సూపర్ చేసిండు కేటీఆర్ అయినా కేసీఆర్ సూపర్. అసలు రోడ్లు వచ్చినాయి, మళ్ళీ ఇల్లుళ్ళు అయినా ఫ్రీ డబుల్ బెడ్రూమ్స్ అయినా సూపర్. అసలు ఈయన ఏం చేస్తుండే? అసలు ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి ఫ్రీ బస్ ఇచ్చిన అనవసరంగా లేడీస్ ని ఇబ్బంది పెట్టిండు తప్ప ఏదీ లేదు. ఇప్పుడు అంటే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లేదని చెప్తున్నారు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, కరీంనగర్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అవుతున్నాయి. పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎవరు? ఇక్కడ మేయర్ గెలిచే అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయంటారు? ఐ థింక్ ఇప్పుడు మేమైతే సపోర్ట్ ఎక్కువ అంటే బీజేపీకి ఒంటెల సత్యనారాయణ రెడ్డి గారికి అయితే మేము చాలా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే తను ఏ ప్రాబ్లం ఉన్నా కనీసం ఫోన్లో మేము చెప్పినా కానీ నెక్స్ట్ డేనే ఇంటికి వచ్చి మరి స్ట్రీట్ ఇక్కడ ఏం కథ అని అన్ని దగ్గరుండి చూసుకునే బాధ్యత మాత్రం, అంటే బాధ్యత అని కాదు, ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. ఫోన్ లో చెప్పినా సరే, ఫోన్ చేస్తే అయిపోతుంది తనకి. మాకు ఫ్రీగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు, మాకు ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు సార్. అంటే ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి, మీ డివిజన్ సత్యనారాయణ రెడ్డితో పాటు మేయర్ కూడా బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక కేసీఆర్ ను పొగుడుతురు ఒక పక్క, ఇక్కడ కార్పొరేషన్ లో బీజేపీ గెలుస్తుంది అంటారు. సో ఇక్కడ స్థానికంగా మరి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నాడు. ఒక్కసారి ఏంటంటే ఇన్ని రోజులు 10 years కదా కేసీఆర్ ఉండే, ఒకసారి బీజేపీ కూడా ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళకి చూసినాం, వీళ్ళకి కూడా ఒకసారి ఎవరికైనా ఇప్పుడు 2 years కాంగ్రెస్ వచ్చింది, ఏం చేసింది? ఇప్పుడు బీజేపీకి ఇద్దాం సపోర్ట్. కాకపోతే బీజేపీకి గెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ప్రతిసారి వాళ్ళకు కూడా ఎందుకు, కొంచెం కేసీఆర్ కూడా రెస్ట్ తీసుకొని ఒక 10 years కష్టపడ్డాడు కదా. ఎప్పటికీ కేసీఆర్ చేసిన రుణాలు అయితే అవి ఎవ్వరు మర్చిపోరు. ముసలిళ్ళైనా సరే కేసీఆర్ జిందాబాద్ అని అంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ప్లస్ సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి. ఇక్కడ స్మార్ట్ సిటీ ఉంది కరీంనగర్, మిగతా కార్పొరేషన్ల కంటే కరీంనగర్ కార్పొరేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది. ప్లస్ నెంబర్ 1 అంటే కొంచెం నీట్నెస్ అయినా, కొంచెం చెత్త అది ఇదైనా కొంచెం కరీంనగర్ అనేది టైం టు టైం. అది కూడా హైదరాబాద్ కూడా అంత ప్లేస్ లేదు, కరీంనగర్ ఉన్నది. కరీంనగర్ చాలా నీట్ గా ఉంటది. టైం టైం చెత్త వాళ్ళైనా మున్సిపల్ అయినా టైం ఇట్లా మార్నింగ్ తీస్తారు, నైట్ వరకు మళ్ళీ ఇక్కడక్కడ క్లీన్ చేస్తారు. అది క్లీన్లెస్ ఉంది, చాలా నీట్ గా ఉంటది. చెప్తున్నా సార్ కూడా ఎప్పుడన్నా మా ఇంటికాడ మోరీలు అవి ఇవి కాల్ చేస్తే చాలు నెక్స్ట్ డేనే వస్తారు, వచ్చి క్లియర్ చేసేస్తారు. అట్లేం లేదు. ఇక్కడ మీ డివిజన్ లో సత్యనారాయణ రెడ్డి గారు గెలిస్తే బిందాస్ ఉండొచ్చు అంటారు. బిందాసే, బీజేపీ రావాలి, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంతే. ఓకే అమ్మా, రైట్. ఓకే, థ్యాంక్ యూ.